పెద్ద పెద్ద డైరెక్టర్లలో తను ఏదో ఒక రోజు అక్కడ ఆ స్థానంలో ఉంటాడని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇది హరినాథ్ పులి గురించి. హరినాథ్ పులి. డెఫినెట్‌గా హరినాథ్ పులి అయి ఉండొచ్చు. మీ కెమెరామెన్ రేవంత్ అయి రేవంత్ ఉండొచ్చు. మీ మీ నిజంగా మీ మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండొచ్చు. మొదటిసారి వచ్చిన వారందరికీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చాలా కష్టం. అది నేను మీ ఆడియో ఫంక్షన్ రోజున నిజంగానే తెలుగు వాళ్ళందరూ 5గురు సరస్వతి పుత్రులొచ్చి కూర్చొని వాళ్ళందరిని ఇంప్రెస్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఒక ఇమ్రాన్ శాస్త్రి రైటర్ గాని, లిరిసిస్ట్. అలాగే ఆయన ఇచ్చిన పాటలకి ఇతను జాన్ మ్యూజిక్ చేయటం అంటే చాలా పెద్ద విషయం. అవునన్న. ఈ రోజుల్లో అసలు అలాంటిది లేనే లేదు. అందుకనే వాళ్ళందరూ కూడా వచ్చినోళ్ళు అతన్ని ఇట్లా ఇట్లా అప్లై చేసుకోండి. మీకు ఇండియన్ మ్యూజిక్‌లో ఇలా ఉంటదని చెప్పేసి చెప్పడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే మీరందరికీ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటదని గట్టిగా నమ్ముతూ నేను మీ ఇంటర్వ్యూకి పిలిచాను. థ్యాంక్ యూ అన్న. మీరు అది కాక మధ్యలో మాట్లాడుతా నేను తెలుసుకున్నాను యూఎస్ కూడా వెళ్ళారని చెప్పారు. అవునన్న. యాక్చువల్గా ఇది అయిపోయిన తర్వాత నాకు బై లక్ అది H1 ఒకటి పిక్ అయిందన్న. బట్ అందరికీ తెలియదు, నేను ఏదో కంపెనీ ద్వారా వెళ్ళాను అనుకుంటున్నారు, కానీ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తున్నాను అన్న. అది ఎక్కడ నేను ఎక్స్పోజ్ కూడా చేయలేదు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళడం, వెళ్ళిన టైంలో అక్కడ మార్కెట్ కూడా సరిగ్గా లేదన్న. మళ్ళీ నేను అక్కడ 4 months అక్కడ స్ట్రగుల్ చేశాను లైఫ్. మళ్ళీ జాబ్ కోసం అటు ఇటు స్ట్రగుల్ చేసి ఆ తర్వాత మళ్ళీ నేను జాబ్లోకి ఎక్కాను అనమాట అక్కడ. ఓకే. ఒక పక్క నుంచి ఈ టెన్షన్ అన్న, నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. ఎందుకంటే మనకి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఇది ప్యాషనేట్తో చేసింది. సో ఫైనల్గా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ నేను ఇక్కడ ఉన్నానంటే మాత్రం అది హరినాథ్కి లైఫ్ లాంగ్ నా థ్యాంక్స్ చెప్పుకుంటాను అన్న. కానీ ఈ 4 నెలల స్ట్రగుల్ ఉంది. నిజంగా H1B పిక్ అవుతుంది, లక్కీగా వెళ్తారు, అక్కడికి వెళ్ళినాక జాబ్ దొరకదు. ఆ స్ట్రగుల్ ఫేజ్ అనేది ఒక్కొక్కడు చెప్తుంటే నాకు యూఎస్ నుంచి చాలామంది ఫ్రెండ్స్ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నాం, హోటల్స్లో పనిచేస్తున్నాం అంటే, అరే ఎందుకురా మీకు అంత అవసరమే వచ్చింది, ఇక్కడ మీకు ఏదో ఉంది కదా, ఉన్న దానిలో ఎందుకు తృప్తిగా ఉంటారని చెప్తాను. బట్ చెప్పడం ఓకే, కానీ ఒక డ్రీమ్ని కట్ చేసే అధికారం నాకు లేదు కాబట్టి వాళ్ళ డ్రీమ్స్తో వాళ్ళు వెళ్తారు పాపం. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఆ టైంలో ఎలా ఉంటుంది? సఫికేషన్. ఎందుకంటే అన్న అక్కడ వీళ్ళ ఫ్యామిలీని వదిలేసి కూడా అక్కడికి వస్తారన్న. ప్లస్ అక్కడ ఎలోన్ లైఫ్ జీవించాలి మళ్ళీ. ఓకే, అక్కడంతా కొంచెం ఎవరైనా కానీ డాలర్, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలోన్గా పరిగెత్తడమే పొద్దున్న లేచిన కాడి నుంచి. ఇప్పుడు మళ్ళాగా ఇక్కడ ఇండియా లాగా అరే కొంచెం ఉందంటే కొంచెం కూర్చుందాం మామ, కొంచెం సాయంత్రం మాట్లాడుకుందాం లేరు మనసు, అట్లా ఉండదు అక్కడ కొన్ని థింగ్స్. సో దే హ్యావ్ టు ట్రావెల్ దేర్ ఓన్ లైఫ్ స్టోరీస్. సో ఆ డిప్రెషన్ని మనం అధిగమించాలి. అలా ఉండగలిగితేనే యూఎస్లో ఉంటారన్న, లేకపోతే ఉండలేరు. నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడు మళ్ళీ తిరుగుటపాలాగా ఇండియాకి వచ్చేస్తున్నారు. మన ఇండియాలో ద బెస్ట్ టెక్నాలజీ, ద బెస్ట్ థింగ్ ఉందన్న ఇప్పుడు ఇక్కడ అంతా కూడా. అదే టెక్నాలజీతో పాటు వసతులు ఉన్నాయి. అవును. 1:80 డాలర్ ఒక్కటే లేదు, కానీ మిగతా అన్నీ కూడా మన దగ్గర కూడా దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్నాయి అనేది నేను వింటున్నాను. ఎగ్జాక్ట్లీ. నిజమేనా? ట్రూ అన్న. ఇప్పుడు అన్నీ అలాగే ఉన్నాయి, ఆ శాలరీస్ అలాగే ఉన్నాయి, ఆ టెక్నాలజీ కూడా అలాగే ఉంది. ఇప్పుడు అక్కడ కూడా ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడ నుంచి చేయించుకుంటున్నారు ఎక్కువ మందిని. బట్ థింగ్స్ అలా ఉన్నాయన్న. బట్ నేను ఆ టైంలో అక్కడ ఉన్న చాలా డిప్రెషన్లో, బట్ నాకు ఒక ధైర్యం ఏంటంటే అన్న, కమల్ అని చెప్పేసి కమల్ అన్న అని నాకు ఒక సపోర్ట్ ఉందన్న. ఆయన ఉండటం, నేను అక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండటం, నేను దాంట్లో నుంచి బయటపడ్డాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆర్టిస్ట్గా ఇలా చేశాను అలాగా అని చెప్పేవారా? ఎవరికి కూడా ఇప్పటి వరకు, మన ట్రైలర్ రిలీజ్ అయినంత వరకు కూడా ఎవరికి తెలియదు. నేను నార్మల్ అక్కడ ఉండేవన్నమాట. ఇప్పుడు చూసి ఏంటి వంశీ మాకు ఈరోజు ఇన్ని రోజులు నువ్వు మాతో తిరుగుతూ ఇది చెప్పలేదా అసలు అని చెప్పి వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఈరోజు. వెరీ గుడ్. అంటే అది చెప్పకపోవడానికి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోవటమా? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోవటమా? అట్ ద సేమ్ టైం ఈ సినిమా రిలీజ్ అవుద్దా లేదా అని ఒక మీమాంస, 2 ఉన్నాయా? లేదన్నా, నా మీద కాన్ఫిడెన్స్ లేకపోతే చెప్పండి. లేదు అంటే సినిమా రిలీజ్ అవుద్దో లేదో అని ఆ ఇదైతే ఉంది. బట్ అది ఎక్కడ రిలీజ్ అవుద్దో ఏంటో అనేది కూడా తెలియదు. ఆ ఇదైతే ఉందన్న, డెఫినెట్గా అది 100% చెప్తున్నా. అదే నేను అది కొన్నిటిని ఒప్పుకోవాలి మీరు 100%. దేనికంటే 300-400 సినిమాలు ల్యాబ్లో మగ్గిపోతా ఉన్నాయి, బయటికి రావు. అవి వస్తాయా రావో, నిజంగా 90% సినిమాలు బయటికి రావు. ట్రూ. నేను ఇవాళ చెప్తున్నాను, మీ సినిమా బయటకు వస్తుంది, అది నిజంగా ప్రౌడ్గా ఉంది. చిరంజీవి గారి పుట్టినరోజు ముందు రోజు మీ సినిమా మార్కెట్లోకి వస్తుంది. ట్రూ అన్న, అది మాత్రం 100%. ఇక్కడ ఆ మాట మీరు మంచి క్వశ్చన్ అడిగారన్న, అది నిజంగా చెప్తానన్నా, మాకు ఏ రోజు అనిపించలేదు కూడా ఇది ఇలా వెళ్తుందా, ఇంత అసలు ఇలా దీని బ్యాక్ బోన్లో ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు ఉంటారా అనేది ఏ రోజు అనుకోలేదన్నా.
బట్ నేను ఏదైనా చెప్తే ఎవరికైనా ఇలా యాక్ట్ చేశానని చెప్తే కనీసం చూడరు అన్న, పట్టించుకోరు. కరెక్ట్. ఎందుకనంటే నీకు ఆ విషయంలో క్లారిటీ ఉందా? చాలా క్లారిటీ ఉంది. ఎలా ఉంది? అంటే ఏదైనా ఏ విషయంలో అన్న మీరు అనేది? అదే నేను పెద్ద చెప్పినా కూడా ఎవరు చూడరు అనే విషయం. ఎందుకనంటే ఇప్పుడు రోజుకొకళ్ళు తీస్తున్నారన్న. ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో రోజుకొకరు రీల్స్ పెడుతున్నారు, చాలా చేస్తున్నారు. అందరూ ఆ డిపార్ట్మెంట్ ఉంటున్నారు, ఏదో ఒక రకంగా అందరు చేస్తూ ఏ జాబులు చేసినా ఎట్ ద ఎండ్ ఏదో ఒకటి చేసుకోవడం అలాగా. సో ఇప్పుడు నేను చెప్పానంటే మా వాడు అక్కడ ఉన్నాడు, మా వాడు కూడా చేస్తాడు ఇండస్ట్రీలో, మా వాడు వీళ్ళు ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయంటే ఈడేదో మన గొప్పలు చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ వీడికి అన్న ఇదిలోనే ఆలోచిస్తారన్న జనాలు. సో అలా నేను అలా అయిపోవడం నాకు ఇష్టం లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాక మాట్లాడితేనే రిజల్ట్ ఉంటుంది. మార్కులు వచ్చి నాకు ఇగో ఇది మార్కులు అంటే చెప్తే వింటారు, కానీ చదువుతున్నానంటే ఏదో చెప్తున్నాడులే అనుకుంటారు. అదే అందు గురించి అన్న నేను ఎవరికి ఏ రోజు చెప్పింది లేదు, బట్ ఈ రోజు వాళ్ళందరూ చూసి కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అన్న. కానీ మీ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది ప్రముఖులు వచ్చి మీ అందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నప్పుడు ఎస్ నాకు కూడా ఉండింది, సినిమా ఇండస్ట్రీలో ఇంకా నేను నిలదొక్కగలను అనే నమ్మకం వచ్చిందా? స్టిల్ ఫైటింగ్ ఉందా? కానీ ఎవ్రీడే ఎంత చెప్పినా కానీ మనసులో డెఫినెట్గా అదొకటి ఉంటుందన్న. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఓకే ఇది అయ్యింది, ఓకే లేకపోయినా సరే మనం మళ్ళీ ఫైట్ చేద్దాం, మళ్ళీ మంచి ప్రోడక్ట్ మళ్ళీ మనం చేసి మనలో ఉన్న కసి మళ్ళీ జనాలకు చూపిద్దాం. ఒకవేళ ఎలా ఉన్నా సరే మనం అనుకున్నది చేసుకుంటానే వెళ్దామనే ఉద్దేశం అన్న. ఇప్పుడు ఆ ఫైట్ యాక్సిడెంట్ అయింది, మీ ఫైట్ మాస్టర్ లేడు, ఫైట్ యాక్సిడెంట్ అయింది. నిజంగా కూడా మీకు అబ్బా ఇలా ఫైట్ మాస్టర్ ఎవరబ్బా అని నేను 2-3 సార్లు ఆలోచించాను. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న ఫైట్స్ చూసి, ఆ బీచ్లో రన్ చేసినప్పుడు కానీ, ఆడ కూర్చొని ఒక ఊర్లో ఒక టీ పాయింట్ లాగా కళ్ళు పాయింట్ లాగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కానీ, ఆ గుండెల మీద తన్నుకునేది కానీ, అలా ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో బాగానే చేశారా, వెరైటీగా న్యాచురల్ ఫైట్స్ లాగా ఉన్నాయి అనిపించింది. అప్పుడు మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అసలు దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? యాక్చువల్గా విలన్స్ని చేజ్ చేయాలన్న, ఏదైతే ఉందో హీరో క్యారెక్టర్ చేజ్ చేసుకుంటే పరిగెత్తాలి. సో ఆ చేజ్ చేసే టైంలో ఏమైందంటే నా ఎదురుగా సుమేష్ పడిపోయాడు. ఓకే, నేను ఎక్కడ సుమేష్ని తొక్కుతానని చెప్పేసి నేను ఏం చేశానంటే అడుగు అటేసా, చాలా ఫోర్స్గా పరిగెడుతున్నా. దాంతో ఏమైందంటే లెఫ్ట్ లెగ్ ఒకసారి ఇట్లా టర్న్ అయింది, అది కింద టో. దాంతో ఏమైంది 4 కింద నకిల్స్ అనేవి బ్రేక్ అయింది. ఆ టైం అనిపించలేదు, అది ఎమ్మటే బ్రేక్ అయినట్టు అనిపించలేదు. తర్వాత నాకు ఎమ్మటే సౌండ్ కూడా వచ్చింది. ఓకే, సో ఎంటైర్ మళ్ళీ ఒక 1.5 month బ్రేక్. అలాగే లాస్ట్లో మళ్ళీ హేమంత్కి కూడా అయిందన్న. హేమంత్కి కూడా కాలు ఇదవ్వటం. కానీ హేమంత్కి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. నేను మీ అందరి గురించి నేను మాట్లాడను, కానీ అతన్ని సినిమాలో చూసిన వాళ్ళు కానీ అతన్ని విడిగా చూసిన దానికి సినిమాలో చూసిన దానికి ఒక వ్యత్యాసం ఉంటుంది చూసారా? 100%. ఆ వ్యత్యాసం అనేది ఒక ఆర్టిస్ట్కి ఉండాలి. మీరు ఇప్పుడు చూసినా స్క్రీన్ మీద చూసినా ఒకలాగానే ఉంటారు, కానీ అతన్ని పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేళ్ళకి అది వేరే. అది నిజంగా ఆ డైరెక్టర్ పట్టుకోవటమో నిజంగా అతనిలో ఉందో హేమంత్లో నాకు తెలియదు. కసి చాలా ఉందన్న, మీరు నమ్మరన్న. ఇప్పుడు మా ఇంట్లో కూడా చూసి మాట్లాడుకుంటాం, చూసి సినిమా చూసిన తర్వాత వాళ్ళు హేమంత్ సీన్స్ కానీ వాళ్ళు చెప్పుకుని నవ్వుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంతలాగా హేమంత్ వాళ్ళు ట్రావెల్ చేశారు, ఆడు ఇంటికి వచ్చేసాడు, మా ఇంటికి కూడా. అంతలా ఇంపాక్ట్ చేసిందన్న. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.